హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ అరియర్స్ కొందరికి జమ అయ్యాయి. మరి ఇందులో నిజ నిజాలు ఏంటి అనే చిన్న వివరణ కోసం వీడియో చేయడం జరిగింది. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జూలై 2018 మరియు జనవరి 2019కి సంబంధించి 30 నెలల డియర్‌నెస్ అలవెన్స్ డీఏ బకాయిల చెల్లింపుపై ఉద్యోగుల వర్గాల్లో చాలా కాలంగా ఉత్కంఠత నెలకొంది. ఈ 2 డీఏలకు సంబంధించి ఒక్కొక్క దానికి 3 విడతల చొప్పున మొత్తం 6 విడతల బిల్లులు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో సమర్పించబడ్డాయి. ఈ బిల్లులకు సంబంధించిన ఆదాయపు పన్ను కూడా ఉద్యోగుల నుంచి వసూలు చేయబడింది. అయితే ఈ బకాయిల చెల్లింపు విషయంలో గత ప్రభుత్వం హయాంలో ఒక కేసు దాఖలు చేయబడింది. మరియు ఇటీవల సిపిఎస్ ఉద్యోగుల సంఘాలు కూడా ఒక కేసును దాఖలు చేశాయి. పలు ఉద్యోగ సంఘాలు ఈ అరియర్స్ అమౌంట్‌ను తక్షణమే జమ చేయాలని ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూనే ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకు బకాయిల జమ ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన సమాచారం ప్రకారంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో ఈరోజు డీఏ బకాయిలు జమ అయ్యాయి. జూలై 2018 డీఏకి సంబంధించిన ఈ మొత్తం సగటున ఒక్కొక్క ఉద్యోగికి 40,000 నుంచి 75,000 వరకు ఉంది. ఈ విషయాన్ని పలు ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఎన్‌జీఓ సంఘం కూడా ధృవీకరించాయి. ఇది నిజమా కాదా అని చాలా మందిలో ఉన్న ఆందోళనకు తెరపడింది. ఈరోజు ఈ మొత్తాలు జమ అయినట్లు స్పష్టమైంది. అయితే ఈ మొత్తాలు సచివాలయ ఉద్యోగులు గతంలో దాఖలు చేసిన కేసు ఫలితంగా జమ అయ్యాయా? లేక సాధారణంగా ఉద్యోగ సంఘాల వినతుల కారణంగా జరిగాయా అనే దానిపై పూర్తి స్పష్టత రాలేదు. సిపిఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు మరోవైపు సిపిఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించాలని కోరుతూ దాఖలు చేయబడిన పిటిషన్‌ను కూడా విచారణలో ఉంది. పలు ఉద్యోగ సంఘాలు తెలియజేస్తున్న సమాచారం ప్రకారం సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఈ బకాయిలు త్వరలో జమ అయ్యే అవకాశం ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు 90% డీఏ బకాయిలు వారి సిపిఎస్ ఖాతాలో జమ చేయబడి, మిగిలిన 10% నగదు రూపంలో చెల్లించబడతాయి. ఇప్పటికే ఈ 6 విడతల బిల్లులు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఉన్నందున అవి త్వరలో క్లియర్ అయ్యే అవకాశాలు ఉందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఇకపోతే మొత్తం మీద ఈరోజు సచివాలయ ఉద్యోగులకు డీఏ బకాయిలు జమ కావడంతో మిగిలిన ఉద్యోగులకు కూడా త్వరలోనే ఈ శుభవార్త అందుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి 1, 2 రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనా. ఒకవేళ ఈ బకాయిలు అందరికీ జమ అయితే ప్రతి ఉద్యోగికి దాదాపు 50,000 నుంచి రూ. 1,00,000 వరకు ఈ మొత్తాలు లభించే అవకాశం ఉంది. ఈ పరిణామం జూలై 2018 మరియు జనవరి 2019 డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఊరటనిస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టత అయితే వస్తుంది. ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నందున త్వరలోనే అందరికీ పూర్తి బకాయిలు అందుతాయనైతే ఆశించవచ్చు.